హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, రేగి పండ్లు అండి, రేగి చెట్టు అండి. విడివిడిగా ఇళ్ళల్లో కాకుండా ఎక్కువగా పొలాల్లో ఆరుబయట మనం చిన్నప్పుడు ఎక్కువగా తీసుకొని తింటానే ఉంటాము. దీనిలో ఎన్నో పోషక విలువలు అనేవి ఉన్నాయండి. ఈ రేగి చెట్లు ఇళ్ళల్లోనే బయట పెంచుకునే వాళ్ళకు కూడా పెద్ద చెట్టు ఉందండి. ఇక్కడ నాటుది రేగ్గాయలండి. భోగి పండ్లు పోసుకునేటప్పుడు మనం వాడుతామే నాటు రేగ్గాయలు. పచ్చడి పెట్టుకుంటాము, వడియాల్లాగా చేసుకొని తయారు చేసుకొని తింటాము. ఇందులో చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయి. గుండె జబ్బులని ఇవి రావండి. ఆకులు, పువ్వులు, రేగి పండ్లు మనం తింటాము. కానీ ఇప్పుడు నేను చెప్పదలిచింది చూడండి, ఈ ఆకులు మాత్రం తెచ్చుకొని మనం గుండె జబ్బులు రానియకుండా ఉంటుందండి. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ రేగాకులు, పువ్వుల్లో కూడా. ఆ రేగు పండ్లు కూడా మనం విడివిడిగా తింటానే ఉంటాము. క్యాన్సర్ జబ్బులు అనేది రానియదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రేగాకుని మనం టీ పెట్టుకొని ఉదయాన్నే తాగితే అజీర్తి అనేది చేయదు. పెద్ద పేగులకి చాలా ఉపయోగపడిద్ది. ఈ గుండె జబ్బులకు కూడా చాలా. మనం డబ్బుండి ఎన్నో డబ్బులు తెలియక మనం మెడిసిన్ వాడుతూ ఉంటాం. కానీ ఇది 3 నెలల పాటు ఉదయాన్నే టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బులు అనేది రానిది. వేస్ట్ కొలెస్ట్రాల్ అనేది కూడా దరిచేయనిది. ఎన్నో 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 రకాల క్యాన్సర్ జబ్బులు కూడా రానిది. అంత పవర్ఫుల్ ఉన్నది. ఇదే విధంగా 3 నెలలు టీ ఉదయాన్నే 10 ఆకులు తీసుకొని మనం క్లీన్ చేసుకొని పచ్చివైనా తినొచ్చు. లేదు ఎగుటి కొట్టిద్ది అనుకుంటే కనుక మనం తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఉప్పేసి క్లీన్ చేసుకొని నీడన ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఉదయాన్నే కప్పు నీళ్ళకి 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని టీ పెట్టుకొని తాగితే ఎన్నో రాగాలకి ఇది చాలా ఉపయోగపడుద్ది. మనం మెడిసిన్ అంటే డబ్బులు ఉన్నాయి, తెచ్చుకుంటాం, వాడుకుంటాం. దీనిలో ఎంతో ఆరోగ్యపరమైన సమృద్ధి అయిన పోషక విలువలు అనేవి ఉన్నాయి. ఈ రేగి ఆకులు బంగారం కన్నా ఎక్కువగా ఉన్నాయండి విటమిన్స్. మనం డబ్బు ఉన్నా బంగారం కొనుక్కుంటాం, వెండి కొనుక్కుంటాం, రాగి కొనుక్కుంటాం, ఇతర కొనుక్కుంటాం. ఇవి 10 ఆకులు తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ దొరికిద్ది. మనం క్లీన్ చేసుకొని ఉప్పు వేసి, కానీ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, మెండుగా ఉన్నాయండి. ఈ రేగాకుని మనం పాతకాలంలో కూడా ఉన్నాయి. ఈ రేక్కాయలు విడివిడిగా తింటూ ఉంటాము. ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని ఔషధ గుణాలు ఉన్న రేగి చెట్టు ఆకు అంత విలువైనది. హోమియోపతిలో కూడా వాడతారండి, ఆయుర్వేదంలో కూడా వాడతారు ఎక్కువగా. మనం తెచ్చుకున్న ఆకుని ఉప్పు వేసి క్లీన్ చేసుకొని వేసుకొని చక్కగా చూడండి, ఆ డికాషన్ అనేది చేసుకొని తాగితే ఎన్నో రాగాలకి, జీర్ణశక్తికి మెండుగా పనిచేసిద్ది ఈ కషాయం అనేది. రేగాకు టీ తయారు చేసుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. గుండె జబ్బులు అనేది రానిది. ఎన్నో క్యాన్సర్ జబ్బులకి మడిపాయం చేసిద్ది. మనం ఎన్ని డబ్బులు ఉండి కూడా మనం ఎన్నో రకరకాలుగా వస్తున్నాయండి ఈ జబ్బులు అనేవి. అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. ఇదే విధంగా మనం క్లీన్ చేసుకొని రేగాకుని నీడన ఆరబెట్టుకొని పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఉదయాన్నే కప్పు నీళ్ళలో టేబుల్ స్పూను ఆకు వేసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదే విధంగా చేసుకుంటే 3 నెలల పాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం ఉంటుంది. ఎంతో ఆరోగ్యం అనేది ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వీడియోలో మీ ముందుంటాను.